అండి, నా పేరు రజనీకాంత్. మనం ఈరోజు ఏంటంటే ఫోర్డ్ యాస్పైర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఈరోజు మనం ఫార్చ్యూన్ ఫోర్డ్ కొండాపూర్ షోరూంలో ఉన్నామండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోర్డ్ యాస్పైర్ కొత్త వెహికల్ వచ్చిందండి. ఫోర్డ్ యాస్పైర్లో ఏంటి అంటే ప్రీవియస్కి ఇప్పటికి చాలా చేంజెస్ జరిగాయి. ఇందులో ఫోర్డ్ యాస్పైర్ ఏంటి అంటే మెయిన్ కంటెంట్ పవర్, స్టైల్, సబ్స్టెన్స్ అనే ఫీచర్స్తో వచ్చింది. సో పవర్ వైజ్గా చూసుకున్నట్టయితే ఏంటంటే ఇంజన్ ఏంటంటే మనకి 1.2 లీటర్ ఇంజన్ వస్తుంది, పెట్రోల్ ఇంజన్. సో ఇది ఎందుకంటే మన ఇంజన్ చూసుకున్నట్టయితే 3 సిలిండర్ ఇంజన్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసే ఇంజన్ ఏంటంటే డీజిల్ ఇంజన్. సో ఇది యాక్చువల్లీ 1.5 లీటర్ ఇంజన్. ఇది మనకు 100 PS పవర్ వస్తుంది. టార్క్ వచ్చేసి 215 Nm టార్క్ వస్తుంది. అండ్ మైలేజ్ చూసుకున్నట్టయితే 26.4 ఉందండి. అండ్ పెట్రోల్ వైజ్గా చూసుకున్నట్టు ఏంటంటే పెట్రోల్ 3 సిలిండర్ ఇంజన్, డ్రాగన్ ఇంజన్, 96 PS పవర్, 120 Nm టార్క్ వస్తుంది. అండ్ పెట్రోల్లోనే మనకి ఇంకొక వర్షన్ ఆటోమేటిక్ వర్షన్ ఉంటుంది. ఆటోమేటిక్ వర్షన్ ఎందుకంటే 1.5 లీటర్ టార్క్ కన్వర్టర్ ఇంజన్. సో ఇది ఎందుకంటే ఈ సెగ్మెంట్లో 1.5 లీటర్ టార్క్ కన్వర్టర్ ఇంజన్ ఎందుకంటే మనకి ఎక్కువ పవర్ని ఇస్తుంది. అండ్ మైలేజ్ కూడా కంపేర్ టు అదర్ మోడల్స్లో చూసుకున్నట్టయితే కన్వీనియంట్గా ఉంటుందండి. సో ఫోర్డ్లో ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఫోర్డ్ ఈ బండిలో మనకి హెడ్ ల్యాంప్స్ కూడా మనం చూసుకోవచ్చండి. సో హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్టయితే వైడ్ హెడ్ ల్యాంప్స్ వస్తుంది విత్ బ్లాక్ ఫినిషింగ్స్తో వస్తుంది. అండ్ ఇవి మనకు హెలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తూ ఉంటాయి. అండ్ కింద ఫాగ్ ల్యాంప్స్ చూసుకున్నట్టయితే సో ఫాగ్ ల్యాంప్స్లో ఎందుకంటే మీకు ఇక్కడ డిజైనింగ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకు సిల్వర్ ఫినిషింగ్లో ఉంది. మన టాప్ అండ్ వెహికల్ తీసుకున్నట్టయితే క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది విత్ ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తుంటాయండి. అండ్ మీరు ఇంకా అలై వీల్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి ఇది స్టీల్ వీల్. ఇది యాక్చువల్లీ ఫోర్డ్ యాస్పైర్లో మిడ్ వర్షన్ అండి. అండ్ టాప్ ఎండ్ వర్షన్స్ ఏంటంటే అలై వీల్స్ కూడా వస్తుంటాయి. ఇది యాక్చువల్లీ 14 ఇంచెస్ అలై వీల్, స్టీల్ వీల్. మనకు టాప్ ఎండ్లో ఏంటంటే 15 ఇంచెస్ అలై వీల్స్ కూడా వస్తుంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకు రోడ్ గ్రిప్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్యాసింజర్ సైడ్ చూసుకున్నట్టయితే ఓఆర్వీఎమ్స్ విత్ బాడీ కలర్ వస్తుంటాయి. టర్న్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. అండ్ ఓఆర్వీఎమ్స్ ఏంటంటే ఇన్సైడ్ నుంచి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఏదైతే ఓఆర్వీఎం ఉందో దాన్ని మనం ఇన్సైడ్ నుంచి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు దీన్ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నాము. సో దీనివల్ల ఏంటంటే రేర్ సైడ్ వచ్చే వెహికల్స్ అనేవి మనం చూసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అండ్ వెహికల్ లోపల చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు సిల్వర్ ఫినిషింగ్ వస్తుంది, డోర్ హ్యాండిల్స్. అండ్ ఇక్కడ 4 పవర్ విండోస్ వస్తుంటాయి మీకు. అండ్ ఇది చూసుకున్నట్టయితే డోర్ అన్లాకింగ్ సిల్వర్ ఫినిషింగ్లో ఉంటుంది. మీకు ఒక స్పోర్టీ లుక్గా అనిపిస్తుందండి. అండ్ ఇక్కడ డ్రైవర్ సైడ్ చూసుకున్నట్టయితే డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉంటుందండి. అండ్ ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చేసుకోవచ్చు స్టీరింగ్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎందుకంటే ఆడియో కంట్రోల్స్ అండ్ వాల్యూమ్ ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ కూడా ఉంటుంది. అండ్ ఎం అంటే మోడ్స్ సార్. సో మనం ఏ మోడ్స్లో ఉన్నామని మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఒకవేళ మోడ్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఐప్యాడా, ఐఫోనా, లేదంటే బ్లూటూత్ కనెక్టివిటీ లేదా ఎఫ్ఎం అన్న ఈ 3 వల్ల మనకి ఈ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అయితే కాల్ ఆన్సరింగ్ బటన్, డిస్కనెక్టింగ్ బటన్ ఉంది, కాల్ ఆన్సరింగ్ బటన్ కూడా ఉందండి. సో మీరు ఎందుకంటే సిటీ డ్రైవింగ్ కండిషన్లో ఈ రోజులలో ఫోన్ని పిక్ చేయకుండా ఇక్కడ నుంచి మీరు కాల్ ఆన్సర్ చేయవచ్చండి. సో ఇది ఒక మీకు బెస్ట్ ఫీచర్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వైపర్స్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి. మీరు చూడండి వైపర్స్ అడ్జస్ట్మెంట్ అనేది ఇలా ఉంటుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటికల్ అడ్జస్ట్మెంట్స్ వస్తుంటుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు డిస్టెన్స్ టు ఎంటీ డిస్టెన్స్ టు ఎంటీ కానీ ఎంత ఫ్యూల్ ఉందని కానీ చూసుకోవడానికి ఏంటి అంటే మన ఇక్కడ క్లస్టర్ డిస్ప్లేలో ఉంటుందండి. సో క్లస్టర్ డిస్ప్లేలో ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందని చూపిస్తుంది. 53 కిలోమీటర్స్ వరకు ఈ వెహికల్ ఇప్పుడు తిరిగింది. అండ్ 34 కిలోమీటర్స్ డిస్టెన్స్ టు ఎంటీ. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే యావరేజ్ కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుంది.
సో మనకి ఇక్కడ ఏ డోర్స్ ఓపెన్ అయినా ఏ డోర్స్ క్లోజ్ అయినా కూడా చూసుకోవచ్చు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఆడియో సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఆడియో సిస్టంలో యూఎస్బీ కానీ ఐఫోన్ కానీ ఐప్యాడ్ కానీ లేదంటే బ్లూటూత్ కనెక్టివిటీ అని చూసుకోవచ్చు. అండ్ ఆడియో చూసుకున్నట్టయితే ఎఫ్ఎం చూసుకోవచ్చు. సో ఎఫ్ఎం నుంచి వెళ్ళి మనం ఈ సాంగ్స్ అనేది మనం ప్లే చేసుకోవచ్చు. అండ్ ఛానల్ సెట్టింగ్స్ కూడా మీకు ఇందాక చెప్పిన ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఫోన్ కనెక్టివిటీ, సో బ్లూటూత్ కనెక్టివిటీ చేసుకోవచ్చు. ఇక్కడ మన కాంటాక్ట్స్ డౌన్లోడ్ అయితే మన డైల్ ప్యాడ్ ఇదండి. సో ఇక్కడ నుంచి డైల్ ప్యాడ్ డైల్ చేసి మనం డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఏంటంటే ఇక్కడ మన సౌండ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఏ స్పీకర్కి ఎంత వాల్యూమ్ అనేది కాలేదో మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. అండ్ రేర్ సీటింగ్ కూడా మనకు వాల్యూమ్ అనేది అటు సైడ్ రేర్ స్పీకర్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ క్లాక్ వచ్చేసరికి ఏంటంటే టైమింగ్ అనేది సెట్ చేసి పెట్టుకోవచ్చు, టైం ఎంత అవుతుందని. డిస్ప్లే అనేది ఏంటంటే ఈ డిస్ప్లే మనకు హెడ్ ల్యాంప్స్ ఆన్ చేస్తుంటే ఈ డిస్ప్లే మనకు బ్రైట్నెస్ పడుతుంది కాబట్టి ఆ బ్రైట్నెస్ పడకుండా ఆటో డిమ్మింగ్ ఉంటుంది. సో ఆటో డిమ్మింగ్లో ఏంటంటే నైట్ టైంలో హెడ్ ల్యాంప్స్ ఆన్ చేసినప్పుడు ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ బ్లాక్ కలర్ ఫినిషింగ్ వస్తున్నాయి. అండ్ ఇవి హోమ్ బటన్స్ సార్. ఏదైతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందో ఇక్కడ నుంచి వెళ్ళి హోమ్ బటన్స్, ఇది హోమ్ బటన్కి వెళ్తే హోమ్ బటన్కి వెళ్తుందండి. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళి వెహికల్ ఏ డైరెక్షన్స్లో వెళ్తుందని, ఈస్టా వెస్టా సౌతా అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇది నావిగేషన్ బటన్, ఇది ఎఫ్ఎం బటన్, ఇది ఎఫ్ఎం ఆన్ చేసే బటన్, ఇది స్కానింగ్ బటన్, కాల్ ఆన్సరింగ్ బటన్. ఈ డిస్ప్లే ఏదైతే ఉందో డిస్ప్లే మనకు నైట్ టైంలో కనబడకుండా మన కంట్ల మీద ఫోకస్ పడకుండా దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు అండి. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం సాంగ్స్ కానీ ఏదైతే మన ఎఫ్ఎం కానీ మొత్తం బ్యాక్గ్రౌండ్ నుంచి నడుస్తుంది. ఇదేమో మ్యూట్ బటన్ సార్. సో ఈ మ్యూట్ బటన్ ఎందుకంటే ఆడియో అయితే ఏదైతే వస్తుందో లేదా నావిగేషన్ సౌండ్ వస్తుందో దీన్ని మ్యూట్ చేసి పెట్టుకుంటే వాల్యూమ్ అనేది రాకుండా ఉంటుంది. సో అలా ఇది వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి. అండ్ ఇది కూడా ట్యూనింగ్ అంటే ఏంటంటే ఛానల్ని మనం సెట్ పెట్టుకోవచ్చు మాన్యువల్గా. అండ్ ఇదేమో పార్కింగ్ లైట్లు వస్తుంటాయి ఇక్కడ మీకు. ఇది ఏదైతే ఏసీ ఉందో ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, ఇది 1.5 cc వస్తుంది. ఈ సీసీ వల్ల ఏంటంటే కంప్రెషన్ ఎక్కువ వస్తుంది. బయట ఉన్న క్లైమేట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి రికగ్నైజ్ చేసుకొని మనకి ఇన్సైడ్ ఏసీ అది ఎంత క్యాబిన్లోకి ఇవ్వాలనేది మనకి ఇస్తుందండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 12 volts షాకెట్ బటన్ ఒకటి వస్తుంది. అండ్ ఇక్కడ ఒకటి యూఎస్బీ పోర్ట్ వస్తుంది. అండ్ యాక్స్ బటన్ ఒకటి వస్తుంది. యాక్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. అండ్ గేర్ బాక్స్ చూసుకున్నట్టయితే 5 speed మాన్యువల్ గేర్ వస్తుంది. అండ్ రివర్స్ ఒకటి ఉంటుంది. సో 5 speed మాన్యువల్ గేర్ ఎందుకంటే మనకు ఎక్కువ ఆర్పిఎంని జనరేట్ చేస్తుంది. హ్యాండ్ బ్రేక్ దగ్గరనే కప్ హోల్డర్స్ వస్తుంటాయి. ఇక్కడ మన కీస్ కానీ ఏమన్నా బాటిల్స్ కానీ కాఫీ కప్స్ కానీ ఏమన్నా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ మనకు ఎందుకంటే బాటిల్స్ హోల్డ్ చేసుకోవడానికి ఇక్కడ బాటిల్ హోల్డర్స్ కూడా వస్తుంటాయి. సో ఇక్కడ మనకు 3 bottles వరకు మినిమం 1 liter బాటిల్ కానీ చిన్న చిన్న బాటిల్ కానీ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అండి. అండ్ హెడ్ ల్యాంప్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది. ఇది బూట్ అయితే ఉందో రేర్ బూట్, బటన్ ప్రెస్ చేస్తే రేర్ బూట్ ఓపెన్ అవుతుంది. అండ్ హెడ్ ల్యాంప్స్ అనేది ఆన్ బటన్ ఇక్కడ వస్తుందండి. సో ఇది హెడ్ ల్యాంప్స్ బటన్. ఇదేమో అప్ అండ్ డౌన్ చేసుకోవడం అండి హెడ్ ల్యాంప్స్ని. సో ఇది ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ అండ్ రేర్ ఫాగ్ ల్యాంప్స్. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎయిర్ బ్యాగ్ సార్. సో డ్రైవర్కి ఈ రోజుల్లో ఎందుకంటే హైవేస్లో వెళ్తున్నప్పుడు ఎయిర్ బ్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అనేది మనకి ఇక్కడ ఒకటి వస్తుంది, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఒకటి. అండ్ అక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. సో మన దానిలో ఫోర్డ్ బండ్లలో ఎందుకంటే ఏబిఎస్ విత్ ఈబిడి అండ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ అండి. ప్యాసింజర్ సైడ్ మనం రేర్ సీట్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ డోర్ హ్యాండిల్స్ దగ్గర ఇలా కూర్చొని
ముగ్గురికి ఎందుకంటే కన్వీనియంట్గా ఉండేటట్టుగా సిటీ డ్రైవింగ్ కండిషన్లో అయినా హైవేస్లో అయినా ఒక ఫ్యామిలీ ఉన్నా కూడా మనకి ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఎందుకంటే బేసికల్గా ఇది ఫ్యామిలీ వెహికల్. మనకి ఇక్కడ వీల్ బేస్ అనేది ఎక్కువ వస్తుంది, లెగ్ రూమ్ అనేది తక్కువ ఉంటుంది. సో నేను ఇందాక సీట్ మొత్తం నా బ్యాక్ సైడ్ అనుకున్నప్పుడు ఎందుకంటే నాకు ఇంత స్పేషియస్గా ఉంది. ఈవెన్ ఎవ్రీ పర్సన్ కూర్చున్నా కూడా తనకి ఇది స్పేషియస్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ముగ్గురు కూర్చోవడానికి ఇంత ప్లేస్ కూడా వస్తుంది సార్. సో మీరు చూడండి ప్లేస్ నాకు అక్కడ వరకు అంత స్పేస్ ఉంది. సో ఎంత హెవీ పర్సనాలిటీ ఉన్నా కూడా మనకు ఈజీగా కూర్చోవడానికి ఉంటుందండి. అండ్ రేర్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. సో హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ ఎందుకంటే సిటీ డ్రైవింగ్ కండిషన్లో లేని హైవేస్లో వెళ్తున్నప్పుడు కానీ ఇది హెడ్ రెస్ట్ది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో అలా మనం రేర్ సైడ్ చూసుకున్నట్టయితే మనం ఏదైతే ఎక్కువ లగేజ్ అట్లా స్టోరేజ్ చేసుకున్నప్పుడు సో ఇప్పుడున్న కంపేర్ అదర్ మోడల్స్లో చూసుకున్నట్టయితే మనం దానిలో ఏంది అంటే ఈ బూట్ స్పేస్ వచ్చేసి 359 లీటర్స్ పడుతుందండి. సో 359 లీటర్స్ అంటే మినిమం మనం ఒక 3-4 లగేజెస్ మనం ఇందులో చేసుకోవడానికి ఉంటుంది. ఈవెన్ సూట్ కేసు కానీ ఇలాంటివైనా మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కింద మనకు స్పేర్ వీల్ వస్తుందండి. సో స్పేర్ వీల్ విత్ మనకి ఏంటంటే దానికి సంబంధించిన టూల్ కిట్ కూడా అందులోనే ఉంటుంది. సో మన ఈ స్పేర్ వీల్ స్టీల్ వీల్ వస్తుంది, 14 ఇంచెస్ ఉంటుందండి. అండ్ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కెమెరా అండ్ సెన్సార్స్ వస్తూ ఉంటాయి. సో ఇవైతే మీరు చూసినట్టయితే సెన్సార్స్ 4 సెన్సార్స్ వస్తుంటాయి. ఐ మీన్ మినిమం 360 డిగ్రీస్ వరకు మనకు కవర్ చేస్తుందండి. సైడింగ్ కూడా కొంచెం కవర్ చేస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కెమెరా సార్. సో ఈ రోజులలో కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రివర్స్ కెమెరా తీసుకునేటప్పుడు ఎందుకంటే మనకు రేర్ కనబడదు కాబట్టి సో మనకి ఎందుకంటే కెమెరా చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో అది మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో కూడా మనకు వస్తుంది. ఏ బండి సెడాన్లో అయినా మనకి ఏంటంటే రేర్ వైపర్ విత్ వాషర్ రాదు. సో మనకి ఏంటంటే ఈ సెడాన్ వెహికల్లో ఈ ఏదైతే లైన్స్ ఉన్నాయో ఈ లైన్స్ ఏంటంటే రేర్ డిఫాగర్ లైన్స్. సో ఎప్పుడైతే మనకు మంచిగా ఇట్లా అదేంటో జామ్ అవుతుందో అటువంటి సందర్భాలలో రివర్స్ కనబడదు కాబట్టి సో ఇది ఏం చేస్తాయంటే రేర్ డిఫాగర్ లైన్స్ మనకు హీట్ని ఇచ్చి దీనంతా ఇక్కడ ఏదైతే స్నో ఉంటుందో దాన్ని క్లియర్ చేస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే రేర్ ఫాగ్ ల్యాంప్స్ విత్ మనకు బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు కూడా లైటింగ్ అండ్ ఇండికేటర్స్ కూడా వస్తుంటాయి. ఈ డిజైన్కి అయితే మనకి ఏరోడైనమిక్ షేప్ ఉంటుందో ఏరోడైనమిక్ షేప్కి సూటబుల్గా వస్తుందండి ఈ రేర్ లైటింగ్.
subscribe us and press the bell icon for more interesting updates.